సార్ కొంచెం రండి సార్. సార్ సార్ కొంచెం సైడ్ రండి సార్. ప్రేమతోటి మనందరము అన్న కోసం ఉన్నటువంటి సమయాన్ని అన్న నోటితోటి ఏం మాట్లాడుతున్నారు కానీ ఉద్యోగంగా మీదిని దాన్ని సంతోషపడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడో అక్కడ కూర్చొని దయించి వాళ్ళ తరపున స్టేజ్ మీద అలంకరణగా కూర్చోండి. కాబట్టి మనము గెలిచి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2.5 సంవత్సరాల్లో మన అన్న జగదీశ్వర్ రెడ్డి మన వాటికి ఏం పని చేసిననేది కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉన్నది. సూర్యాపేటలో 48 వార్డులలో కూడా మన 19వ వార్డు ప్రజలు అన్నకు వీరాభిమానులు. అన్నతో పాటు మేము కూడా వీరాభిమానులమే. మేము ఒక కార్యకర్త లెక్కనే ఉండమే తప్ప ఒక నాయకుల లెక్క ఎప్పుడు ఉండము. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కూడా ఇక్కడ ఉన్నటువంటి చెల్లెళ్ళందరికీ కూడా మేము మీ అమ్మటి ఒక కార్యకర్త లెక్కనో మీ ఒక అన్నతమ్ముల లెక్కనే ఉన్నా తప్ప అదేవిధంగా మన మినిస్టర్ గారు జగదీష్ అన్నకు కూడా మేము ఒక కౌన్సిలర్గానో ఒక బాధ్యత పరంగానో ఉండలేదు. అన్నకు ఒక కార్యకర్తగానే ఉంటాం, కార్యకర్తగానే పనిచేస్తామని కూడా చెప్తున్నాం. అయితే ఈ రోజు ఈ మీటింగ్ ఇనాగ్రేషన్ కోసం మీరు ఇక్కడ ఉన్నటువంటి కొంత ఆగ్రహానికి గురైనటువంటి ఈ కార్యక్రమం మన వాటిలో 30 లక్షల వ్యయంతో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లలో 2-3 రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అన్న మా వార్డు కొంచెం ఊరుపేట ఉంది, రోడ్లు ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం నిధులు ఎక్కువ పెట్టండి అన్న అని చెప్పినాం. అన్నగారు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 19వ వార్డులో మొట్టమొదటిసారిగా విజయకాలం నుంచి వచ్చినటువంటి వాళ్లకు మేము గెలిచిన తదుపరి ఒక 8 లక్షల రూపాయలు ఇచ్చి ఒక రోడ్డు కొనియడం జరిగింది. అది ఒక జగదీశ్వర్ రెడ్డి మాత్రమే సాధ్యమైంది. ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఇంతకుముందు వాళ్ళు ఎవరు కూడా ఏ పైసలు పెట్టి రోడ్డు కొట్టించిన డాక్టర్లు లేవు. ఓన్లీ అన్నకు మాత్రమే సాధ్యమైంది. అది ఆయన గొప్పతనం, ఆయన ఉన్నటువంటి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రెండోసారి ఇనాగ్రేషన్లో 19 లక్షల రూపాయలు మన వాడికి ఇవ్వడం జరిగింది. అదే కిరాణా షాప్ కృష్ణకాంచి
హైవే రోడ్డు కాంచి ఇక్కడికి బస్సు రోడ్డు వేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చినటువంటి 60 ఫీట్ల రోడ్డు గుంటలమయంలో ఉన్నటువంటి అన్న దయాదాక్షిణ్యాలతో అన్న చేసినటువంటి కార్యక్రమంలో ఆ రోడ్డు పడి ఇలా భగత్ సింగ్ నగర్ అనే మారురూపం కూడా ఈ ఒక వార్డు మాస్వార్ అనే పేరు పై ఇలా భగత్ సింగ్ నగర్ మంచి వార్డు అనే పేరు కావాలని చెప్పేసి కూడా మేము భగత్ అన్నగారితో మేము కష్టపడి చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మా వార్డులో ఒక పబ్లిక్ టాయిలెట్ కట్టించి 8 లక్షలు పెట్టి మా వార్డు నుంచి ఒక ఆమెని జీతం ఇస్తూ ఆ పబ్లిక్ టాయిలెట్ లో పెట్టబోయింది. ఆమె సావిత్రి ఉన్న అమ్మాయి ఇక్కడ సావిత్రి ఉండవా సాగినటువంటి రోడ్లలో వాటర్ పైప్ లైన్ వేయటం జరిగింది. మీ అందరికి వాటర్స్ వస్తున్నాయి ఇక్కడ, అంటే అంత ముందుకు వాటర్ రాలేదు. అదేవిధంగా ఈనాడు ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు వాటర్ రావట్లేదని చెప్పే అన్నగారికి చెప్పేసి వాటర్ పైపులు వేసి వాటర్ వస్తుంది. అదేవిధంగా నిన్న కాక మొన్న ఈ సందులో ప్రాబ్లం ఉంటే అన్నగారికి చెప్పేసి వాటర్ పైపు లైన్ వేయటం. ఇవన్నీ ఎవరి వల్ల అవుతున్నాయి అంటే ఓన్లీ కేవలం జగదీష్ రెడ్డి అన్న ఆశిస్తేనే నేను పనిచేయడం జరుగుతుంది. ఇది నా ఇంట్లో నుంచో నా జేబుల నుంచో నేను పెట్టి తెస్తా లేదమ్మా, కేవలం అన్న ఇస్తేనే అన్నతో అడిగిన మాత్రమే నేను తెచ్చి పెడుతున్నా. ఎందుకంటే ఒక్కొక్కరు పోయి నేను చేసిన అని చెప్పుతా లేదు, అన్న చేస్తేనే ఇక్కడ పనిచేస్తున్నాం. ఎందుకు మీకు తెలియబడుతున్నా అంటే ఒక కౌన్సిలర్ అనే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు. మేము రకరకాలుగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకని అంటే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ నేను పుట్టిన ఊరు కానీ ఈ ఊరు కానీ పక్క పక్కనే కలిసి ఉండదు కాబట్టి మేము అక్కడ కానీ ఇక్కడ కానీ మమేకమై మా అన్నగారి కోసం మేము కానీ మా కుటుంబం కానీ మా దగ్గర ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. అదేవిధంగా ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనకు ఇక్కడ ఒక 2.5 లక్షలు పెట్టి రోడ్డు నిర్మాణం కూడా జరిగింది భగత్ సింగ్ నగర్ లో. ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే కేవలం మన వార్డులను ఎంత అభివృద్ధి చెందిందంటే సిరిపేట 48 వార్డులు ఎంత అభివృద్ధి చెందుతుంది. ఏ నాయకుడన్నా చేసినంత వరకు నేను ఎక్కడ కట్టుకున్నంత వరకు కూడా నేను కూడా నాయకుల మధ్య తిరగడం జరిగింది. కానీ ఏ నాయకులు మాటలు మాత్రమే చెప్పి తప్ప మాటలు చెప్పి గారెలు చెప్పి సాయంత్రం ఒక పూటకు మాట చెప్పేటోళ్ళు కాదు మనకు కావాల్సింది. మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎప్పుడు కూడా మీ ఇళ్లలోకి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తున్నా, అమ్మా జగదీష్ అన్న ఏం చేస్తుండు, జగదీష్ అన్న మన వాటిలో ఎక్కడైనా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది పడుతురా లేదా కౌన్సిలర్ వచ్చి ఆపే ఇబ్బంది పెట్టిండా, అది మీకు ఎక్కడున్నా కూడా అన్నతో చెప్పుకోవచ్చు అని కూడా మీకు చెప్పిన సందర్భంలో చెప్పింది. మీకు ఎక్కడ కూడా రోడ్లకు ఇబ్బంది అయినా గతంలో ఇదే రోడ్లు గుంటలమయం ఉంటే అన్న మట్టి 3 లక్షలు గెలిచిన తర్వాత ఇదే రోడ్లని మట్టి పోపీయడం జరిగింది. అది కేవలం అన్నని అడిగినప్పుడే మాకు పని చేసి పెట్టిండు. మీ ఇబ్బందులు ఏమైనా వచ్చినా కూడా అన్న మా వార్డులోకి ఈ ఇబ్బంది ఉందంటే ఆ పని చేసి పెట్టడం జరిగింది. ఇంకో రెండో విషయం ఏంటంటే మన వార్డులో ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఏ పరిష్కారానికి అన్న మా పరిష్కారం ఇట్లా ఉందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు వచ్చి ఒక ఆయన చెప్తాడు, ఓ నేను అది అభివృద్ధి చేసిన అది అవినీతి జరిగింది ఇది నా అవినీతి జరిగింది. అరే నీకు ఎక్కడ అవినీతి జరిగింది రా బాబు, నువ్వు ఒక్కసారి చూసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరు చెప్తున్నాం. ఇవాళ ఒక పని చేస్తే నాకు 10 రూపాయలు కావాలనే సమాజంలో ఇవాళ నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు పని ఏం చేయించుకుంటారని ఉన్నటువంటి నాయకుడు మనకు దొరికినది గర్వపడాలి. రెండో విషయం ఏంటంటే రమేష్కు మైక్ దొరికింది కదా ఏదో మాట్లాడుతుండు కదా అని మీరు అనుకోవద్దు. మీతో మేము ఎప్పుడు కూడా మమేకమై ఒక మనిషిగా మీ కుటుంబంలో మేము ఉంటున్నాం. మేము ఎప్పుడు మీకు చెప్పినా కూడా అన్న ఈ పని చేస్తున్నానే చెప్పిన విషయాలు ఉన్నాయి. మన కళ్యాణ లక్ష్మికి వస్తే ఏ కుటుంబంలో ఏ నాయకుడు అని ఇంటింటికి వచ్చి తిరిగిచ్చిండా? ఏ ఒక్క నాయకుడు ఇవ్వలేదు. మరి జగదీష్ అన్నకి ఏ అవసరం రాలే, అక్కడ క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఇవ్వచ్చు. కానీ వద్దు, నేను ప్రజలకు పోతే వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుస్తాయి, నేను పోవాలని చెప్పేసి ఇంటింటికి తిరుగుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చారు. అంటే ఇవాళ ఎవరి సాధ్యమవుతుంది? అది ఎన్ఓసి ఒక వాటిలో ఎన్ఓసి పెడితే హాస్పిటల్కి మేము ఎన్ఓసి పంపించడం జరిగింది. నిన్న కాక మొన్న ఒక మన దగ్గర హార్ట్ పేషెంట్ వస్తే 5వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈరోజు ఈ 19వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరి వార్డు కౌన్సిలర్ అరుణ రమేష్ గారు, కార్యక్రమ అతిథి సోదరి సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ గారు, ఇతర వార్డుల కౌన్సిలర్లు శ్రీ విద్యా జ్యోతి కన్నగర్ గారు, భరత్ గారు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మీడియా మిత్రులందరూ నమస్కారాలు. మిత్రుడు రమేష్ చాలా విషయాలు చెప్పింది. ఈ వార్డులో
జరిగిన అభివృద్ధి. అయితే వాస్తవానికి రమేష్ చెప్పింది మీకు సగమే చెప్పాడు. రమేష్ వచ్చిన కానీ జరిగినవి చెప్పాడు. బాబు చెప్తున్న విషయాలు ఆయన చేసే పనులు చెప్పాడు ఆయన. సో అంతకుముందు 5 ఏళ్ళు కూడా నేనే ఉన్నా. వాస్తవానికి సూర్యాపేట సంతోషం మీ ఇష్టం, అది నేను చేసేది ఏం లేదు. సూర్యాపేట అంతకుముందు దుమ్ము కొట్టుకుపోయింది. ఒక మాట చెప్పాలంటే దుమ్ము కొట్టుకుపోయి ఉండేది. ఎక్కడ కూడా మంచి ఇల్లు దిక్కులేదు. వారానికి ఒక రోజు 10 రోజులకు ఒక్క రోజు వచ్చే మూసి మురికి నీళ్ళ కొరకు కొట్టుకునేది. ఎప్పుడు చూసినా సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఎండాకాలం ఏ ఒక్క రోజు కూడా 100 మంది కంటే తక్కువ కుదరవడం. ఎందుకంటే వారానికి ఒక్కనాడు ట్యాంకర్ వస్తే ఆ ట్యాంకర్ దగ్గర నిలబడి వెనుకకైతే నాకు దొరుకుతుందో బిందండి నీళ్ళు అని చెప్పి ముందడ పోవడం కొరకు నెట్టుకొని ఊరుకోగలరు. పాపం నీళ్ళ కొరకు పోయినందుకు ట్యాంకర్ గాడికి పోలీస్ స్టేషన్ పోవాల్సి వచ్చింది. ఎప్పుడు చూసినా 100 మంది తక్కువ ఉన్నప్పుడు ఆ వచ్చే గొప్ప నీళ్ళు హైదరాబాద్ డ్రైనేజీ నీళ్ళు. మనం 30 ఏళ్ళు దాగింది దారుణంగా హైదరాబాద్ డ్రైనేజీ నీళ్ళు. ఇది ఒకప్పుడు సూర్యాపేట పరిస్థితి. ఇవాళ మనుషుల గురించి నేను చెప్పే పని లేదు, మీరు చూస్తూ ఉన్నాను. కరెంటు ఏ ఒక్క రోజు కూడా మేము ఇటు చదివిన రోజులు రాత్రిపూట క్యాండిల్ పెట్టుకొని తప్ప కరెంటు బల్బుల లైట్ల చదవలేము మేము. ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎప్పుడైనా సరే. ఆ రోజు నుంచి ఇప్పుడు మన పిల్లలు ఎదిగిందనక కూడా ఏ ఒక్కరోజు పేరుకు లైన్లు ఉన్నాయి, నెలనాడు కరెంటు బిల్లు వచ్చింది తప్ప అవసరమైనప్పుడు ఎప్పుడు కరెంట్ లేదు. సాయంత్రం పూట 6 నుంచి 10 వరకు ఎన్నడూ కూడా కరెంటు చూడలేదు నేను నా జీవితంలో సూర్యాపేటలో 30 ఏళ్ళు. కానీ మన కరెంట్ పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒకవైపు రోడ్లు, ఇప్పటికీ దాదాపు రోడ్ల కొరికే 100 కోట్ల రూపాయల పైన తీసుకొచ్చినాం. అన్ని వాటిల్లో కూడా రోడ్లు డెవలప్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి శివారు ప్రాంతాలు తప్పకుండా కొత్తగా ఎదుగుతుంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని రోడ్లు వేసుకుంటాం. ఇంకొక వైపు ప్రజలకి తెలంగాణ వచ్చే నాటికి ఉన్న ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం దెబ్బతినిపోయి ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిని తల్లిదండ్రులు కూడా చాదలేని పరిస్థితి. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా సరే వాళ్ళకు ఒక పూట తిండి పెట్టలేని దుస్థితి. ఏ ఒక్కరోజు చూసినా కౌన్సిలర్ పని కేవలం ముసలిల పంచాయతీ చేయడమే ఉండే గతం. తెల్లారెవరికి 5-6 ముసలు ఇంటి ముందట వచ్చి ఉందరు. కొడుకులు బో పెట్టలేదని, కూడలు తిట్టిందని రకరకాల కారణాలు చెప్పారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా అత్త కోడలు సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళకి గౌరవం పెరిగింది, ఆ ప్రేమ పెరిగింది. కేవలం కేసీఆర్ గారు ఇచ్చిన 2000, 3000 పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం, కేసీఆర్ కిట్ కార్యక్రమం, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు అభివృద్ధి. ఇవాళ భారతదేశం మొత్తంలో ఏ రంగంలో చూసుకున్నా ఈ దాంట్లో ఏ రాష్ట్రం బాగుంది అంటే ఒక్క తెలంగాణ పేరు చెప్పాలి తప్ప ఇంకో రాష్ట్రం పేరు చెప్పే పరిస్థితి లేదు. మొన్న భారతదేశంలో ఏ గ్రామ పంచాయతీలు బాగున్నాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే అవార్డులు ఇచ్చింది. 1 నుంచి 10 మొత్తం భారతదేశంలో 1 నుంచి 10 వరకు నెంబర్ 1 స్థానంలో ఉన్న గ్రామాలు ఏవి అని తెలిస్తే మొత్తం 10కి 10 తెలంగాణలో. 10 కాదు 20 దాకా తీయండి అని చెప్పి చేశారు. ఇంకేమైనా రాష్ట్రాలు దొరుకుతాయేమో అని చెప్పి ఒక తెలంగాణకి పేరు వస్తుంది. 1 నుంచి 20 తీస్తే 1 నుంచి 20లో 19 తెలంగాణ ఉన్నాయి. ఒక్కటి గుజరాత్ రాష్ట్రంలో. ఇవాళ మోడీ ఇంత ఎగిరిండు, ఆయన చుట్టూరు కూడా చాలా ఆకాశం ఎత్తి ఎగిరి దునికేరు కేసీఆర్ మీద. ఇవాళ బోర్లవకలు పడ్డారు. కరెంటు లేక గ్రామాలు, పట్టణాలు విలవిల్లాడుతున్నాయి. ఇవాళ గుజరాత్లో 6 గంటలే కరెంట్ ఇస్తున్నారు రైతులకు. గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ మోడీ ఇస్తున్న కరెంటు 6 గంటలు. పరిశ్రమలకు 2 రోజులు బంద్. ఇళ్లకు రోజు 4 నుంచి 6 గంటల కరెంటు బంద్. మీరు ఒక్కసారి వెనుకపోయి ఆలోచన చేస్తే ఈ రోజులు మనకు కూడా ఉండే, ఎప్పుడు ఉండే 2014 ముందు ఉండే.
2014 ముందు తెలంగాణలో కరెంటు కొరకు ధర్నాలు ఎట్లా జరిగినాయో, పారిశ్రామికవేత్తలు కూడా ఎట్లా వచ్చి ప్రదర్శనలు చేసిండ్రో, రైతాంగం రోడ్ల మీద సబ్స్టేషన్ల మీద దాడులు ఎట్లా చేసిండ్రో కరెంటు కొరకు, ఇవాళ గుజరాత్లో ప్రతిరోజు జరుగుతుంది. మేము ఇంత గొప్పగా పరిపాలిస్తాం, అంత గొప్పగా పరిపాలించాం అని పోజులు కొట్టిన ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఇవాళ గంత దారుణంగా ఉంది పరిస్థితి. ప్రభుత్వ స్కూళ్ళకు పిల్లలు పోరు, ప్రభుత్వ దవాఖాన వైపు చూడరు. ఒకప్పుడు మనం రాసిన పాట నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కానీ ఇవాళ గుజరాత్లో ప్రతి ఒక్కరు వాడుకుంటారు. సర్కారు దవాఖాన పోయేటోళ్ళు లేరు, అంత గొప్పగా ఉంది. ఏ రంగం చూసినా మొత్తం నాశనం చేసిండ్రు ఈ దేశం. బాగున్నది ఒక్క తెలంగాణ. వాస్తవానికి ఒక తండ్రి 4 కొడుకులు ఉంటే ఒకడు బాగుపడుతుంటే వాడిని చూసి కింద మిగతా తిడతాడు. అరే వాడిని చూసి నేర్చుకొని వాడు ఎంత మంచిగా చేసుకుంటాడు, ఎంత బాగుంది మనం చెప్పాలి న్యాయంగా. ఈ దేశంలో కూడా ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంటే ప్రధానమంత్రి అనేవాడేవాడు మిగతా రాష్ట్రాలకు చెప్పాలి మీటింగ్ పెట్టి. అవు తెలంగాణలో కేసీఆర్ ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, ఎట్లిచ్చిండో చూసిరండి. తెలంగాణలో రైతు బంధు ఇచ్చిండు, ఎట్లిచ్చిండో చూడండి. తెలంగాణలో ఇవాళ అద్భుతంగా ఉన్నాయి గ్రామాలు, పట్టణాలలో కూడా లేని పద్ధతుల్లో ప్రతి గ్రామంలో వైకుంఠధామము, సెగ్రిగేషన్ షెడ్డు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి ఊర్లో స్ట్రీట్ లైట్లు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు, పరిశుభ్రమైన రోడ్లు, అందంగా చెట్లతో రోడ్డు బజార్లు, ఈ రకంగా ఉన్నది. ఇది మీరు కూడా చూసిరండి అని మిగతా రాష్ట్రాలకు చెప్పాలి. కానీ దురదృష్టవశాత్తు అది చెప్పకపోగా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా చీకటి చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా కరెంటు లేకుండా చెయ్యాలనే పని మీద ఉన్నాడు మోడీ సంవత్సర కాలం నుంచి. ఒక్క రోజన్నా తెలంగాణను చీకట్లకు పంపాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు మొత్తం కలిసి చేస్తున్న కుట్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దెబ్బకొట్టాలి, తెలంగాణ రాష్ట్రం మేము కూడా పవర్ కట్ చేసినామని చెప్పేటట్లుగా ఏం చేయాలి, ఈ పని మీద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఆగాలి, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నెలన్న జీతాలు పెన్షన్లు ఆపాలి. దీనికి ఏమేం చేయాలో ఇది చేయండి ఆయన చెప్పుడు, ఆయన కింద రోజులు చేసుకో. ఏంది లోన్లు రాకుండా చేయాలి. ఎందుకంటే ఎవరమైనా ప్రతి రాష్ట్రం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా లోన్లు తెచ్చి నడుపుతాం. ఎందుకంటే రోజు రోజు ఆదాయం వస్తుంటుంది, కానీ మొదటి వారంలో ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి తెస్తాం బ్యాంకుల నుంచి, మళ్ళీ మనం వచ్చిన ఆదాయం వచ్చినట్టు బ్యాంకులకు కడతాం. ఎక్కడైనా అంతే, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. కానీ ప్రతి బ్యాంకుకు ఫోన్ చేసి తెలంగాణ కరెంట్ డిపార్ట్మెంట్కి లోన్ ఇవ్వకండి, తెలంగాణ ప్రభుత్వ శాఖలకు లోన్ ఇవ్వకండి, ఇస్తే మీ బ్యాంకు పని చెప్తాం. ఇగో ఇది ఇవాళ మోడీ చేస్తున్న పని. ఎందుకు అనంటే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన చుట్టుపక్కల 5 రాష్ట్రాలు ఉంటాయి మన అనుకోని. ఓ దిక్కు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు మన బార్డర్లో. ఈ ఊరికి ఆ ఊరికి పిల్లల్ని ఇచ్చుకోవడం చేసుకోవడం ఉంటుంది, పక్క రాష్ట్రాలు అయినా సరే. మన వాళ్ళు కొంతమంది వాళ్ళ భాష మాట్లాడతారు, వాళ్ళు మన భాష మాట్లాడతారు. 2 కలిసి ఉంటాయి, తెలుగు మరాఠీ కలిసి ఉంటుంది, తెలుగు కన్నడ కలిసి ఉంటుంది, తెలుగు ఒరియా కలిసి ఉంటుంది. పక్కపక్కనే ఉంటాయి. ఓ ఇల్లు ఇది ఉంటే ఓ ఇల్లు అది ఉంటుంది. ఈ పద్ధతులు ఉంటాయి బార్డర్లో. వీళ్ళు చూస్తున్నారు తెలంగాణ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ₹1,00,000 వస్తాను, తెలంగాణ అమ్మాయి నేను తప్పితే హాస్పిటల్ తీసుకుపోయి ఇక్కడి నుంచి మన పిల్లని అవతల చేసుకున్నా సరే తల్లిగారింటికి వచ్చి ఈడ చేసుకొని ఫ్రీగా చేసుకుంటూ ₹12,000 తీసుకుంటాను. మన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం బ్రహ్మాండంగా ఉంది. అక్కడ లేని ఆపరేషన్లు చేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని నార్మల్ డెలివరీ చేస్తాను. మంచిగా ఫోన్ చేస్తే ఇంటికి పోయి తల్లిని తీసుకొచ్చి డెలివరీ చేసి తల్లి పిల్లల్ని పంపుతాను. 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. రైతు బంధు, రైతు బీమా చూస్తున్నారు. పాపం వాళ్ళు కేసీఆర్ కిట్టు కొరకు మనం వేపిస్తున్నారు అమ్మాయిల.
ఇక రైతులు మన రైతులను బతలాడుకొని 1 గుంట 2 గుంట భూమి కొనుక్కొని మన జాగల మన కరెంటు బోర్ వేసుకొని మన కరెంటు పెట్టుకొని అవతల వాళ్ళకు కూడా 10 ఎకరాలు 5 ఎకరాల పొలాలు వారించుకుంటారు మొత్తం చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు. వాళ్ళు కూడా రైతులు కదా, వారించుకొని లేమని చెప్పారు కేసీఆర్ గారు. అట్లా మీరు రూల్ అని చెప్పిపోయి అధికారులు వాళ్ళ మీద దాడి చేయకండి, రైతులు అయితే బ్రతకనియండి, మనకు అవకాశం ఉంది, సేవ చేస్తాను చేద్దామండి. ఇది వాళ్ళ దేశవ్యాప్తంగా పోతుంది చర్చ. ఇది కోపం ఇవాళ బీజేపీకి, మోడీకి, కేసీఆర్ మీద మంట. ఏంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఈయన చేయబట్టి గుజరాత్లో కూడా నిలదీస్తున్నారు. కేసీఆర్ ఇస్తాడు ఎట్లా, నువ్వు ఎందుకు ఇవ్వవు 24 గంటల కరెంటు? కేసీఆర్ ఎకరానికి 5,000 10,000 మన రైతు బంధు ఇస్తున్నాడు, నువ్వు ఎందుకు ఇవ్వవు? పెళ్లి చేసుకునే అమ్మాయికి ₹1,00,000 కేసీఆర్ యాడికని తెచ్చిస్తాడు, నువ్వు ఎందుకు ఇవ్వవు? నువ్వు గుజరాత్లో గొప్పగా చేసినావు, 25 ఏళ్ళ నుంచి నీకే ఇచ్చినాం కదా. 25 ఏళ్ళు బీజేపీకి అప్పచెప్పి గుజరాత్ ప్రజలు ఆ రాష్ట్రాన్ని. మోడీ కంటే ముందు ఒక ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రి, ఈయన 12 ఏళ్ళు చేసాడు, ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళే ఉన్నారు. ఏముంది అంటే ఏమి లేదు, ఎక్కడేసి గొంగలు ఎక్కడనే ఉంది. కానీ పైన ఒక మీడియా ప్రచారం, వాట్సాప్ ప్రచారం, మొత్తం అబద్ధపు మాటలు, అబద్ధపు రాతలు. ఏమన్నా ఇటువంటి సమస్య ఉంది అనగానే అగో వాడు ఆడం వచ్చిండు, వీడు ఈడం వచ్చిండు, వానికి అంచెలి భయం ఉంది. మనం చిన్నపిల్లల్ని మీరు నిద్రపుస్తారు, ఏడుస్తా అంటే ఏదన్నా చెప్పి వాళ్ళకి ఏదో భయం పెడదామని అగో దయ్యం వస్తుంది, కూచోడు వస్తాడు. అచ్చం గట్లనే ఉంది ఈ దేశాన్ని పరిపాలించేది. ప్రజల్ని మోసగించి ఎవడో లేని భూతం పేరు చెప్పి, దయ్యం పేరు చెప్పి ప్రజల్ని భయపెట్టించి నిద్రపుచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మోడీ. గొడవలు అవుతా ఉంది. ఏంటిది? అప్పచెప్పిండు ఆయన దోస్తు అదాని అని చెప్పి వాళ్ళని ప్రపంచ నెంబర్ 1 చేయాలి, ప్రపంచంలో ధనవంతులు చేయాలంటే ఆయన దోస్తులు. ఈయన ప్రధానమంత్రి అయినాడు, 50,000 కోట్లు ఉండే ఆయన ఆస్తి ఇవాళ 8 లక్షల కోట్లకు దాటిండు. ఈ 2 ఏళ్లలో వాడిని 15 లక్షల కోట్లు దాటేయాలి, ప్రపంచ నెంబర్ 1 చేయాలని చెప్పి మొత్తం దేశాన్ని దూషాన్ని పెట్టే పనిలో ఉన్నాడు. అన్ని ప్రైవేట్ రంగం చేసి మొత్తం. మన మీద కూడా కోపం ఏంటంటే మన విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేట్ మనకి అప్పచెప్పమన్నాడు ముఖ్యమంత్రి గారు. నేను ప్రాణం పోయిన అయ్యా, ఒక్కసారి కరెంటు ప్రైవేట్ వాడి చేతికి పోతే ఆకాశంలో పోతే ధరలు మీ రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం మేము, కాబట్టి నేను ఇవ్వను అని చెప్పాను. అది కోపం. ఇవాళ ఇవన్నీ సరిపోయినాయి, వాళ్ళు లెక్క పూడతలేదని చెప్పి రక్షణ రంగం కూడా ప్రైవేటైజ్ చేయాలి, మనం మిలిటరీని కూడా ప్రైవేట్ చేయాలని చెప్పి మొత్తం ప్రైవేటైజేషన్ వైపు పోయి మిలిటరీలో చేరాల్సిన పిల్లల్ని 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు ఇంటికి పోవాలి అని చెప్పి పెట్టారు. దాని కొరికే ఇవాళ మీరు టీవీలలో చూస్తున్నారు, చాలా చోట్ల రైలు నిలబడ్డాయని ఇదని అదని జరుగుతున్నాయి. నిన్న మన దగ్గర కూడా కాల్పులు, సికింద్రాబాద్లో కాల్పులు జరిపితే వాళ్ళని సెంట్రల్ పోలీసు వాళ్ళు ఉపిరిగాడు నరసంపేట పిల్లాడు చచ్చిపోయాడు. మిలిటరీ కొరకు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని నానా కష్టాలు పడి పరీక్ష రాయడానికి రెడీ ఉన్నారు. ఇక రేపు మాప పరీక్ష పెడతారని ఎదురు చూస్తున్నారు. నిన్న సడన్గా తీసాడు, 4 ఏళ్ళ తర్వాత మీరు ఇళ్ళలో పోవాలి. ఒక 4 ఏళ్ళు ఇస్తే ఏం చేయాలనుకున్నాడు? 4 ఏళ్ళ తర్వాత ఎటు కాకుండా అయితే అంత చిన్న వయసులో 21 ఏళ్ళకి చేరాలి, 25 ఏళ్ళకి బయటికి రావాలి. 25 ఏళ్ళ నుంచి తర్వాత ఎన్నేళ్ళు ఏ పని చేస్తారు? ఇంత దుర్మార్గంగా, ఇంత బాధ్యత లేకుండా. పైగా మీరు పెద్ద సాక్ష్యం మీరే ప్రతిరోజు చూసేటోళ్ళు. గ్యాస్ ధర 2014లో గ్యాస్ ధర 350 రూపాయలు. ఇవాళ ఎంతుందో మనం మీకు తెలియాలి. 1150. ఇక ఇది మోడీ యాడిమైన అన్నట్టు ఇక అదాని పెరిగింది. వాడు డీజిల్ అవాళ 50 రూపాయలు. ఈయన వచ్చినాడు డీజిల్ 50 రూపాయలు. ఇవాళ 90 100 ఎంతుందో. పెట్రోల్ అవాళ 60 రూపాయలు, ఇవాళ 100. ఇది మోడీ ఇచ్చింది ఏంటంటే జీడిపి, గ్యాస్, డీజిల్, పెట్రోల్
3 ఆకాశంలో తీసుకుపోయాడు. మనను ఆకాశంలో తీసుకుపోతే ఈ దేశాన్ని ఆకాశంలో తీసుకుపోతా అంటే మనం ఏదో ఇతర లోకమని మనం కలగన్నాం. కానీ ఇవి తీసుకుపోయాడు ఆకాశంలో, అవి తీసుకుపోయి ఇవి తీసుకుపోయాడు. ఇక ఆయన పార్టీ వాడు ఈడవాడు వచ్చానోడు అలా రానోడు ఓడు ఎగురుతా ఉంటాడు. వారి గురించి మాట్లాడినా అనుకుంటున్నా మన రమేష్. నేను మీద వాళ్ళ పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. అలా ఎన్నడూ బాధ్యత లేదు, వాళ్ళకి ఎన్నడూ నాయకులు కాదు. బాధ్యతాయుతంగా ప్రవర్తించిన విధానం కూడా లేదు. రోడ్డుకు వస్తే బూతులు మాట్లాడడం తప్ప. ఈ రోడ్డు వేస్తారంటే అవినీతి అంటే ఏమన్నా. ఇప్పుడు నేను 30 లక్షల రోడ్డు పెట్టిపోయినాం. ఇది వేస్తే రమేష్ తిన్నాడు, జయదీష్ తిన్నాడు, ఇలా ఇది తీసుకుపోయి జయదీష్ ఇచ్చి వచ్చిండు. గీదట వాడు మాట్లాడే మాట. వీళ్ళ ముఖాలకి ₹1 అభివృద్ధి పని లేదు. ప్రజలు జేబులు కొట్టే పని, ప్రజలకు గుండు కొట్టించే పని తప్ప ఈ దేశానికి వీళ్ళ వల్ల వచ్చేది లేదు. ఇక కాంగ్రెస్ అదో చచ్చిపోయిన పార్టీ, దగ్గు దిక్కు దివానం లేదు. అందులో పిల్లకాయ తిరుగుతున్నాడు. ఈ మధ్యన ఒకటే కొత్త బిచ్చగాడు పోతాడని వాడు ఎప్పుడో రాబోయే ఎలక్షన్కి ఇవాళ తెల్లాటకి ఎలక్షన్లు వచ్చిన శిఖర్ మొక్క ఎలక్షన్కి వస్తున్నాడు. నేను ఎన్నడూ రాజకీయాలు మాట్లాడలేదు, మీకు తెలిసి వాళ్ళు మొదటిసారి రమేష్ తీసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కానీ నేను ఒక్కరోజు కూడా మీకు ఇక్కడ ఉపన్యాసం పెట్టి ఇన్నిసార్లు వచ్చిన, బహుశా మీ మొత్తం మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్న చూసిన కానించి మీకు ఏ ఎమ్మెల్యే అంటూ ఎన్నిసార్లు వచ్చాడో యాద్ చేసుకోరు. అసలు మీకు ఎమ్మెల్యే అంటూ ఒకనాడు మీ బజార్కి వచ్చాడో యాద్ చేసుకోరు. ఒక్కనాడన్నా ఎవరన్నా. నేను ఎన్నిసార్లు వచ్చినా ఒక్కరోజు రాజకీయాలు మాట్లాడలేను ఎవరి గురించి. కానీ ఈ మధ్యలో మితిమీరిపోతావు. రేపు పొద్దున ఎలక్షన్లో అయినట్టు తెల్లడికి వస్తే నేను అభివృద్ధి గురించి మాట్లాడిపోయినా, ఇన్నడన్నా ఎన్నికలకు వస్తే ఎన్నికల నాడు మీటింగ్ పెట్టి మీ దండం పెట్టి మీ ఇష్టం, మీకు నా పని నచ్చితేనే మళ్ళీ వేయండి, లేకపోతే లేదని చెప్పాను. నేను మీ తిట్లే వాన్ తిట్లే ఎవరిని మాట అనలేను ఎన్నడూ కూడా. కానీ వీళ్ళొకరు పార్టీషన్లు మోపై పొద్దున్న లేస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలుగా మీరు తప్పకుండా ఆలోచన చేయాలి, సందర్భం చూడు మాట్లాడాలి. రమేష్ చెప్పినట్టు ఎవడన్నా వచ్చి మాట్లాడితే ముఖం పగిలే సమాధానం చెప్పాలి. ఏం చేయలేదురా జగదీష్ రెడ్డి, ఏం తప్ప చేసింది? ఆయన వచ్చినాయి కదా, ఆయన వచ్చినాకనే కదా మంచినీళ్ళు వచ్చినాయి, ఆయన వచ్చినాకనే కదా 24 గంటల కరెంట్ వచ్చింది, ఆయన వచ్చినాకనే కదా ఇవాళ టౌన్ జన బాగా పచ్చదనం ఉంది, పరిశుభ్రం ఉంది. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెప్పి ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడు. ఇవాళ ఇట్లా ఫోన్ చేస్తే మా పిల్లల్ని తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేసి పంపిస్తా ఉన్నాను ₹12,000 ఇచ్చి. ఏం చేయలేదు. 2,000, 3,000 పెన్షన్, ₹1 అవినీతి లేకుండా చక్కగా ప్రభుత్వం నుంచి బ్యాంకులో పడుతుంది ప్రతి నెల. ఇంకేం చేయలేదు. ఏం చేస్తారు ఇంతకు మించి? ఇది ఇవాళ మనం చేస్తున్న పని. దీని గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే మంచి నాలి, చెడు నాలి. మనకి ఇప్పుడేం భయం లేదు. పాతకాలంలో ఉండే భయం రౌడీల రాజ్యం. ఎక్కడేం మాట్లాడితే ఎవడో చేంజ్ చేస్తాడో వచ్చి అనేది ఇట్లా పొరపాట్లు కూడా తలెత్తకుండా చేసేసినాయి ఈ సూర్యాపేటలో. ఒక్కడు కూడా మాట్లాడుతున్నాడు. ప్రజలంతా ఒక్క తిరిగిన సమానంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటాడు చేసినాం. కాబట్టి మాట్లాడాలి, తప్పకుండా నోరు తెరవాలి, మంచిని మంచి అనాలి. ఆ బాధ్యత మనందరం తీసుకోవాలి. అప్పుడే మంచి నిలబడుతుంది. చెడనకపోతే కూడా చెడే ఊరేగుతుంది. కాబట్టి ఆ పద్ధతుల్లో మీరందరూ కూడా తప్పకుండా అదే చైతన్యంతో ఉండాలని, ఇంకా ఏ చిన్న సమస్యలు ఉన్నా తప్పకుండా అన్ని ఒకటి తీర్చుకుంటూ ముందుకు పోదాం. మీకు కూడా మంచిగా పనిచేసే ఇద్దరు, వాస్తవానికి ఈ మధ్యకాలంలో మీరు ఒక్కరికి ఓటేస్తే 2 పనులు వస్తారు. ఒక్కరికి చేస్తే మహిళా రిజర్వేషన్ ఉందని ఒక్కరికి వేస్తే ఓటు, భార్యతో పాటు భర్తకి పనిచేస్తారు. మరి ఆ రకంగా మీకు మంచిగా పనిచేసే కౌన్సిలర్లు ఉన్నారు. తప్పకుండా మంచి కలిసి ఐకమత్యంతో ఒకవాడు కలిసి ఉన్న పోటీ పడి పనిచేస్తూ ఉంటారు. నా దగ్గరికి వచ్చి పక్క వాటిల రూపాయి ఎక్కువ వస్తే ఇతరులు నూక్కోరు. మరి దాంతో పాటు మాకు కావాలని చెప్పి మరి ఆ రకంగా మంచి మీ అందరిలో కలిసిపోయే కౌన్సిలర్లు కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కలిసి సూర్యాపేట అభివృద్ధిని ముందుకు తీసుకుపోదాం. తొందరలోనే హరితహారం కార్యక్రమం కూడా ప్రారంభం చేసుకుంటాం. హరితహారంలో మాత్రం మీరు అందరు భాగస్వాములు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే ప్రధానమైంది. ఇవాళ చెట్టు లేకపోతే మనిషి లేడు. తెలుసో తెలియకో
నాశనం చేసుకున్నాం, ఇంతకాలం అడవుల్ని కాదు నాశనం చేసినాం. ఇవాళ ఈ సమయంలో ఇంత ఇబ్బంది పడుతున్నాం. దానికి కారణం చెట్లు లేకపోవడమే. ఇవాళ మన ఉడకపోత కారణం. ఒక 30 ఏళ్ల కింద సూర్యాపేటలో ఏసీలు అవసరం లేకుండే ఇవాళ ఏసీ లేని బతకలేని స్థితికి వచ్చినామంటే కేవలం వాతావరణాన్ని మనం జడగొట్టుకుందే. చెట్లు లేకుండా చేసుకొని, అడవులు లేకుండా చేసుకొని, ఆక్సిజన్ లేకుండా చేసుకొని అనేక రకాల జబ్బులు కూడా తెచ్చుకుంటున్నాం. కాబట్టి హరితహారంలో మాత్రం అందరం పెద్ద ఎత్తున పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఎవరి ఇంటి ముందట ఎవరి ఇంట్లో వాళ్ళు వీలైనంత మేరకు ఇంత చిన్న జాగా దొరికినా చెట్లు పెంచుకోవాలి. తప్పకుండా పచ్చదనం చేసుకుంటే వాస్తవానికి ఇప్పుడు ఈ బజార్లో టెంట్లే ఎక్కడ లేకుండా మీటింగ్ పెట్టుకునే స్థితి రావాలి. మనం ఆ రకంగా చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత మేరకు ఈసారి పెట్టేటప్పుడు కానుగ చెట్లు ఎక్కువ పెట్టండి, బాగా ఎక్కువ ఉపయోగం అవి. రావి చెట్లు అయితే పెద్దగా అయితే ఇళ్ళకి ఇబ్బంది అవుతుంది, కానీ కానుగ చెట్లు మంచిగా బజార్ వరకే లేస్తాయి, అద్భుతంగా ఆక్సిజన్ బాగా ఇస్తాయి, పచ్చదనం బాగుంటుంది, మనుషుల ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఆ రకంగా తప్పకుండా అందరం కూడా ఇవాళ దేశంలో మనం నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. సూర్యాపేట మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీలలో అది మనందరం కలిసి చేస్తేనే సాధ్యమైంది. మరి ఆ పేరు ఇంకా అదేవిధంగా ఉండేటట్లుగా మనందరి ఆరోగ్యాన్ని మనమే మంచిగా ఉంచుకుంటట్టు, మన తర్వాత పిల్లలకి, మన తర్వాత తరాలకి మనం కట్టించే ఇల్లు ఎంత ముఖ్యం అనుకుంటున్నామో దానికి ఉంటే మించి వాళ్ళకి సేవనిచ్చేది మనం ఇచ్చే చెట్టే. మనం ఇచ్చే చెట్టే గొప్ప వారికి ఆస్తి అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత ఆలస్యమైనా నేను ఎక్కడో అంటే గతంలో చెప్పారు, అది మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి నేను ఇస్తున్నాను. అదేవిధంగా ఈనాడు ఆఫీస్ వాళ్ళు అన్నా ఇది ఒకటి తీసుకోరన్నా. ఈనాడు ఆఫీస్ ఒక్క నిమిషం పక్క అమ్మ, అందరూ కూడా మీరు హలో, వార్డు సభ్యులందరూ కూడా